హాయ్ ఫ్రెండ్స్, ఇవాళైతే మనం అంశలదీవి దగ్గర ఉన్న కృష్ణా నదిపై ఉన్న బ్రిడ్జ్ మీద నుంచి అయితే ప్రయాణిస్తున్నాం ఫ్రెండ్స్. ఈ బ్రిడ్జ్ స్పెషాలిటీ ఏంటంటే యువతల పక్కన మచిలీపట్నం దగ్గర బందరు ఆ జిల్లా వస్తుంది ఫ్రెండ్స్, కృష్ణా జిల్లా. బ్రిడ్జ్ అవతలకి వచ్చే మధ్యలోనే బాపట్ల జిల్లా ఎదురవుతుంది ఫ్రెండ్స్. రెండు జిల్లాలని కలిపేది ఒకే బ్రిడ్జ్ ఫ్రెండ్స్. చూడండి ఎంత దూరం ఉంటుంది బ్రిడ్జి. కృష్ణా నది పైన అంశలదీవి దగ్గర బ్రిడ్జ్ ఫ్రెండ్స్. ఎన్ని కిలోమీటర్లు ఉంటుందో మీరు చూస్తున్నారు కదా. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి ఫ్రెండ్స్. నన్ను ఇంకా సపోర్ట్ చేయండి. చూడండి కృష్ణా నది పైన ఉన్న బ్రిడ్జి ఎంత అందంగా ఉందో చూడండి ఫ్రెండ్స్. మీరు చూస్తున్నారు కదా, అదిగోండి కృష్ణా నది ఒక పాయ అండి అది. అలాగే 4-5 పాయలు ఉంటాయి ఫ్రెండ్స్. మొత్తం దాని మీద నుంచి బ్రిడ్జ్ వేశారు. అదిగోండి చూడండి, ఇటే పక్క అదిగోండి ఆ కిందకి వెళ్తే అదేనండి సముద్రం, అదేనండి అంశలదీవి. అటు 10 కిలోమీటర్లు వెళ్తే అంశలదీవి వస్తుంది ఫ్రెండ్స్. అక్కడ అదేనండి దీని స్పెషాలిటీ. బ్రిడ్జ్ యొక్క స్పెషాలిటీ ఏంటంటే ఇదేనండి, అంశలదీవి దగ్గరగా ఉంటుంది. అది కూడా చాలా లాంగ్ బ్రిడ్జ్ అండి ఇది. దగ్గర 2 కిలోమీటర్స్ పైన ఉంటుందండి బ్రిడ్జి. ఈ బ్రిడ్జ్ కింద కూడా పంట పొలాల వ్యవసాయాలు సాగు అంతా చేస్తారు ఫ్రెండ్స్. ఈ బ్రిడ్జి కింద ఒక పాయ, కృష్ణానది పాయ దాటాక మళ్ళీ కృష్ణానది పాయ వచ్చేపాటికి ఇంకా పంటలు అవన్నీ ఉంటాయి ఫ్రెండ్స్. చూడండి, ప్రతి ఒక్కరు కూడా ఈ లాంగ్ బ్రిడ్జిని ఎక్స్పీరియన్స్ చేయాల్సిందే కోరుకుంటున్నాం ఫ్రెండ్స్. అంత లాంగ్ బ్రిడ్జి ఇప్పుడు దాకా ఎక్కడ కృష్ణానది పైన చూసి ఉండరు. విజయవాడలో కూడా కొంచెం చిన్నదిగానే ఉంటుంది ఫ్రెండ్స్. ఇది ఏకంగా 2 కిలోమీటర్ల పైన ఉంటుంది ఫ్రెండ్స్. అంత లాంగ్ బ్రిడ్జి కృష్ణానది పైన కట్టడం అనేది పెద్ద సాహసం అనే చెప్పాలి. దాని మీద వెళ్తుంటే కూడా వ్యూ ఎక్స్పీరియన్స్ వాటికి చాలా అదిరిపోద్ది ఫ్రెండ్స్. అసలు చాలా బాగుంటుంది ఫ్రెండ్స్. అసలు వెళితే మళ్ళీ పద్దదాకా ఎక్కడికి వెళ్ళబుద్ది అయితే ఫ్రెండ్స్ మనకి. ఇది కృష్ణానది పాయ అని చెప్పాను కదా ఫ్రెండ్స్. కృష్ణానది పాయకి మధ్యలో ఉన్న గ్యాప్లో చూడండి ఇసుక ఎలా ఉంటుందో ఫ్రెండ్స్. అదిగోండి చూడండి, అదిగోండి పాయకి మధ్య ఉన్న గ్యాప్లో ఇసుక అలా ఉంది ఫ్రెండ్స్. అది కృష్ణానది యొక్క గొప్పతనం. మీకు కృష్ణానది ఇష్టమైతే మన వీడియోకి లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేసి, కామెంట్ పెట్టండి బ్రో. అలాగే మీకు ఇంకా ఏ నది అంటే ఇష్టమో కూడా కామెంట్ చేయండి. అదిగోండి కృష్ణానదిలో చేపల వేటకి వెళ్ళే వేటగాళ్ళ యొక్క పడవలు చూడండి ఫ్రెండ్స్, బోట్లు ఇన్ని మధ్యలో కట్టేశారు. అవన్నీ నైట్ పెట్టేసి తెల్లారిదాకా అలాగ ఉంచుతారు ఫ్రెండ్స్. అవి ఎటు కదలవు. కిందకే ఇనప రాడ్ లాంటివి తీసి దింపేస్తారు ఇసుకలోకి. మళ్ళీ తెల్లవారు వెళ్ళి వాటిని తీసుకొని వాళ్ళు వేటకైతే వెళ్ళడం సాగుతుంది ఫ్రెండ్స్. చూస్తున్నారు కదా, అక్కడి నుంచి బ్రిడ్జ్ అయితే ఇక్కడ దాకా వచ్చింది ఫ్రెండ్స్. ఎక్కడి నుంచి ఇక్కడికి 2 కిలోమీటర్ల పైన ఉంటుందండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ ఫ్రెండ్స్.